రాధా మనోహర్ అనే ఈ బ్రాహ్మణుడు యేసుక్రీస్తు ఎలా పుట్టాడు, ఎవరికి పుట్టాడు, మేకులు పీక్కోలేని వాడు దేవుడా అని అంటూ ఉన్నాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దేవుని కుమారుడిగా వచ్చాడు. దేవుడే తన కుమారుడిని ఈ లోకానికి పరిశుద్ధాత్మ శక్తితో కన్యక గర్భంలో నుంచి ప్రవేశపెట్టాడు. ఏ మానవుడు కూడా తల్లిదండ్రుల సంపర్కం లేనిదే పుట్టడు. కానీ దేవుని కుమారుడు కాబట్టి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో ఈ లోకానికి ఆయన పంపించాడు. ఆయన ఈ లోకంలో సర్వమానవాళి కోసం తన రక్తాన్ని చిందించాడు. కల్వరి శిలువలో మరి ఆయన చనిపోవడం జరిగింది. ఆయన కనుక ఆ 3 మేకులు కనుక పీకేసుకుంటుంటే ఈ రోజున నీకు నాకు ఈ సర్వమానవాళికి రక్షణ ఉండదు. ఆయన కోసం ముందుగానే ప్రవచనాలు చెప్పబడ్డాయి. యెషయా 53:6 ప్రకారం అయితే నీ నా దోషములను మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించినట్లుగా ఈయన కన్యకకు పుడతాడని యెషయా 7:11, యెషయా 9:6 కూడా చెప్పబడింది. ఈయన పక్కాగా దేవునికి కుమారుడు, 100% దేవుడే.